ఉపయోగపడతాదా పడదా? నువ్వు ఇచ్చే నువ్వు ఉన్నావు ప్రజల కోసమే. కేంద్రంలో ఎందుకు కూర్చున్నావు? రాష్ట్రంతో కాని కొన్ని పనులు నేను కేంద్రంకి ఏం చేస్తాను, కేంద్రంలో కూర్చున్నావు. ఇప్పుడు ఇలా రాష్ట్రంలో ఉన్న రేవంత్ అన్న అడుగుతున్నా, రేవంత్ అన్న సొంత ఇంటి కోసమా? పిల్లల కోసమే కదా. మరి మీరున్నది కూడా మా కోసమే కదా, కేంద్రం ఉన్నది కూడా మా కోసమే, రాష్ట్రం ఉన్నది కూడా మా కోసమే. మరి అట్లాంటప్పుడు నువ్వు రాష్ట్రంలో కొన్ని కానీ కేంద్రంకి నువ్వు శాంక్షన్ చేసుకురావాలే కదా. మొన్నటికి మొన్న రైతన్నలు, రైతులేంది మనం బతుకుతామా? రైతన్నలకు యూరియా కోసం ఎంత కష్టం అయింది. ఉన్న యూరియా అంతా అక్కడ ఆపేసుకున్నావు. ఎవరితో చేతులు గడిపినావు నీకే తెలియాలి. అది అక్కడ రాకుండా ఆఫ్ చేసిండ్రు. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిండు, యూరియా బంద్. యూరియా కోసం ఇంత ముందు ఎన్ని కష్టాలు పడలేరా రైతులు? చూడలేమా? ఇంత పొడవున చెప్పులు, ఆధార్ కార్డులు బస్తాలు లైన్లో పెట్టి పండుకొని నాన్నే రొట్టె కట్టుకొచ్చుకున్న దినాలు లేవా? కానీ ఇప్పుడు రేవంత్ అన్న మీద పెట్టిండ్రు. అట్లా కొన్ని కేంద్రం కూడా కావాలని చేస్తున్నది. మంచి పని చేస్తుంది ఒక మనిషి అంటే వెనక పట్టి గుంజేటోళ్ళు ఎండ్రకాయలు మస్తున్నారు. అట్ట చెప్పరాదు.